कहते हैं भगवान सोते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं। జై శ్రీరామ్. బిహెచ్ఎల్ ఎంఐజీ ఫేజ్ 1 కాలనీలో ఉన్న శ్రీ రామాలయం మందిరం యొక్క సంపూర్ణమైన ప్రాంగణం మరియు గుడి యొక్క ప్రాతిష్టమైన చరిత్రని మీ అందరికీ తెలియపరచాలని యశోధర టీవీ చేస్తున్న ఈ చిరు ప్రయత్నాన్ని మీ అందరూ కళ్ళారా వీక్షించండి. चंदनादिचर्चिताय हारकटकशोभिताय भूरि मङ्गलम्, ललितरत्नकुण्डलाय तुलसीवनमालिकाय जलदसदृशदेहाय चारुमङ्गलम्। देवकी पुत्राय देवदेवोत्तमाय चापजात गुरुवराय भव्यमङ्गलम्, पुण्डरीकाक्षाय पूर्णचन्द्राननाय अण्डजातवाहनाय अतुलमङ्गलम्। विविधवेदान्तवेद्याय सुजनचित्तकामिताय शुभगमङ्गलम्, रामदासमृदुलहृदय तामरसनिवासाय स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम्। रामदासमृदुलहृदय तामरसनिवासाय स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम्, स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम्, स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम्, स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम्। रामचन्द्राय जनकराजजामनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम्, कौसलेशाय मन्दहासदासभूषणाय वासवादिविनुतसध्वरदमङ्गलम्। चारुकुङ्कुमोपेतचन्दनादिचर्चिताय हारकटकशोभिताय भूरि मङ्गलम्, ललितरत्नकुण्डलाय तुलसीवनमालिकाय जलदसदृशदेहाय चारुमङ्गलम्।
चन्द्राय देवदेवोत्तमाय चापजात गुरुवराय भव्यमङ्गलम् पुण्डरीकाक्षाय पूर्णचन्द्राननाय अण्डजातवाहनाय अतुलमङ्गलम् विविधवेदान्तवेद्याय सुजनचित्तकामिताय शुभगमङ्गलम् रामदासमृदुलहृदय तामरसनिवासाय स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् रामदासमृदुलहृदय तामरसनिवासाय स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् रामचन्द्राय जनकराजजामनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् कौसलेशाय मन्दहासदासभूषणाय वासवादिविनुतसद्वरदमङ्गलम् चारुकुङ्कुमोपेतचन्दनादिचर्चिताय हारकटकशोभिताय भूरिमङ्गलम् ललितरत्नकुण्डलाय तुलसीवनमालिकाय जलदसदृशदेहाय चारुमङ्गलम् देवकी पुत्राय देवदेवोत्तमाय चापजात गुरुवराय भव्यमङ्गलम् पुण्डरीकाक्षाय पूर्णचन्द्राननाय अण्डजातवाहनाय अतुलमङ्गलम् विमलरूपाय विविधवेदान्तवेद्याय सुजनचित्तकामिताय शुभगमङ्गलम् रामदासमृदुलहृदय तामरसनिवासाय स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् रामदासमृदुलहृदय तामरसनिवासाय स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् भरतादिभिः रामं भजे श्यामलं दाशरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो రామచంద్ర ప్రచోదయాతు. ఇక్కడ భక్తులకు విజ్ఞప్తి, హైదరాబాద్ బిహెచ్ఎల్ MIG1 ఫేజ్ 1లో ఉన్నటువంటి శ్రీ రామచంద్రమూర్తి వారి యొక్క ఆలయ విశిష్టత ముందుగా 2004 సంవత్సరంలో ఈ రిటైర్ అయినటువంటి బిహెచ్ఎల్లో రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు అందరి యొక్క స్ఫూర్తితోటి రామాలయ నిర్మాణానికి పూనుకొని ఆ 2004లో శంకుస్థాపన కార్యక్రమం ఆరంభించి సుమారు 1 సంవత్సరం 2-3 నెలల్లో 2006లో స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని కూడా చాలా ఘనంగా ఏర్పాటైంది. అక్కడి నుంచి కూడా ఆలయం దినదినాభివృద్ధిగా జరుగుతూ ప్రతి నెల స్వామివారికి ఆ హిందూ సాంప్రదాయ ప్రకారంగా జరిగేటటువంటి సంవత్సరంలో వచ్చేటువంటి పండుగలన్నీ జరుగుతూ రామచంద్రమూర్తి యొక్క జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రం కనుక ప్రతి నెల
ఒక కళ్యాణోత్సవం జరపడం జరుగుతుంది. అలాగే ప్రతి పౌర్ణమికి ఈ సత్యనారాయణ స్వామి వారి ఉత్సవాలతో పాటు భక్తులందరి సహకారం, దాతల సహకారంతో చాలా దినదినాభివృద్ధిగా పురోభివృద్ధితో ఆలయం నడుస్తుంది. ఒక 2 సంవత్సరాలు అయిన తర్వాత ఆలయం యొక్క గాలి గోపుర నిర్మాణం, అలాగే ఒక ప్రక్క నవగ్రహాలు, ఒక ప్రక్క ఈ శివుడితోటి సంబంధించినటువంటి నాగులు ఈ ప్రతిష్ఠ జరిగింది. తదుపరి ప్రతి నెల ఇప్పుడు ప్రస్తుతం జరిగేది ఏంటంటే పునర్వసు నక్షత్రానికి సుమారు ఒక 3 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగా ఈ మొట్టమొదటిగా ఈ ఆలయానికి దాతల నిర్మాణంలో భాగంగా మనకి బిఆర్ నాయుడు గారు బిహెచ్ఎల్ ఎంప్లాయీ అయినటువంటి, ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు ఒక 5 లక్షలు గుడికి ఆయన డొనేషన్ చేయడం, ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు ఈ ఆలయానికి రావడం, ఆయన ప్రత్యేకించి బిహెచ్ఎల్ ఎంప్లాయీ అవ్వడం, మా కమిటీ వారితో స్నేహభావంతో ఇక్కడ ఆలయానికి ఈ ప్రస్తుతం ఇక్కడ ఈ ఆలయంలో పెద్ద మండపానికి ఆయన ఈ ఒక 5 లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం, దాన్ని ఆనందదాయకంగా ఈ ఆలయానికి మంచి శోభ చేకూరడం అనేటటువంటిది అది మొదటి మెట్టుగా చెబుతూ ఇవన్నీ కూడా భక్తుల సహకారంతో నడుస్తున్నాయి. అందుచేత ఇంకా వివాహాలు, విశేషమైనటువంటి కార్యక్రమాలు కూడా దేవాలయంలో జరగడం, వివాహానికి సంబంధించినటువంటి ఒక కళ్యాణ మండపంలా తయారవడానికి కూడా ఒక ఆకృతిని ఏర్పాటు చేసి ఒక 2 రూములు పైన కట్టడం ఈ మధ్యనే జరిగింది. అలాగా ఇది రామాలయం కనుక బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్భవేత్ అని ఆయన సకల దేవతా స్వరూపుడు ఆంజనేయ స్వామి కనుక ఒక 27 అడుగులతోటి భక్తుల సహకారంతో ఒక పెద్ద హనుమాన్ స్టాచ్యూ నిర్మాణానికి కూడుకోవడం జరిగింది. కింద ఒక 9 అడుగులు కాంక్రీటు, భూమి కూడా ఒక 9 అడుగులు పైకి వచ్చి పైన దేవాలయం నుంచి రోడ్డు మీద వెళ్ళే వారందరికీ కూడా ఆయన పాదాలు కనబడేలాగా అంత హైట్లో భవిష్యత్తులో స్వామి నిర్మాణం జరగడానికి రేపటించే పని, ఆలయం యొక్క ఆ విగ్రహ నిర్మాణానికి పని ప్రారంభమవుతుంది. కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఏదో ప్రతి దేవాలయంలోనూ 4 ఏళ్లకో 3 ఏళ్లకో మీటింగ్లు లేదా వాళ్ళ యొక్క అనుకూలాన్ని బట్టి చైర్మన్ పదవులు ఈ కమిటీ ఏర్పాటు ఉంటుంది. అలా కాకుండా మొట్టమొదటి ఎవరైతే ఈ స్నేహభావంతో అందరూ భీమిరెడ్డి గారిని ఎన్నుకుని కాకిరెడ్డి భీమిరెడ్డి గారిని 20 సంవత్సరాల నుంచి కూడా ఏకగ్రీవంగా ఆయనే కమిటీ నిర్వహించడం, దానికి చేదోడువాడిగా కమిటీ వారు అందరూ ఉండడం, ఇదంతా కూడా చాలా శుభదాయకంగా జరుగుతూ, అలాగే వైస్ ప్రెసిడెంట్గా శ్రీ సత్యనారాయణ గారిని, అలాగే శ్రీనివాస్ గారు, వీరందరూ కూడా ఏ ఒక్కరూ కూడా స్వలాభం అనేటటువంటిది లేకుండా వాళ్ళ కార్యక్రమాలన్నీ ఒక పక్కన పెట్టుకుని దేవాలయ కార్యక్రమం వచ్చేటప్పుడు చాలా ఆనందదాయకంగా పాల్గొనడం, వాళ్ళ రుసుములన్నీ స్వామికి ఖర్చు పెట్టడం జరుగుతూ చక్కగా జరుగుతుందని చెప్పడానికి చాలా ఆనందపరుస్తూ ఈ వీడియోని దాతలైనటువంటి అందరికీ కూడా ఒకసారి స్ఫూర్తిగా చూపించి ఆంజనేయ స్వామి నిర్మాణానికి చేయూత ఇవ్వాలని ఈ వీడియో ద్వారా పిలుపు ఇవ్వడం జరిగి నేను ఆలయ అర్చకుడిని పెద్దింటి వెంకటభాస సత్యనారాయణాచార్యులు టీటీడీ ఆ పరీక్షాధికారిని, నేనే ఆలయాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ప్రతిష్ఠ చేయడం దగ్గర నుంచి నేనే జరుపుతూ భక్తులందరూ కూడా నా మాట మీద ఆనందదాయకంగా వాళ్ళు అభిమానించడం, నా ద్వారా ఇక్కడ చక్కగా కార్యక్రమాలు జరుగుతున్న చాలా ఆనందదాయకమైనటువంటి విషయంగా అందరికీ తెలియదు.